న్యూస్ చూస్తున్నాం. నేడు అభివృద్ధి ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసే తన చిన్న కుమారుడు ప్రమాదంలో గాయపడిన తన చిన్న కుమారుని చూడ్డానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తానని చెప్పారు. ప్రజలే ముఖ్యం, ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్లుగా పవన్ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అనంతరం సింగపూర్కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను లైవ్ ద్వారా మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. ముందు జనం తర్వాతే మనం అనేటటువంటి సూక్తినైతే పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా ప్రాంతంలోనైతే పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటన ఏదైతే ఉందో 2 రోజుల పర్యటన అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి డుంబురిగూడ ప్రాంతంలో 1051 కోట్లతో నిర్మించనున్నటువంటి రహదారుల నిర్మాణానికైతే నిన్న పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపన చేశారు. అలాగే ఆ ప్రాంతంలో నిర్వహించినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే అల్లూరు జిల్లాలో మధ్యాహ్నం వరకు జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా నిర్విరంగా ఆయన పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే డుంబురిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారుల నిర్మాణ పనులతో పాటు ఈరోజు ఏదైతే అరకులోకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఉడెన్ వంతెన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో 2 కార్యక్రమాలు కూడా నిర్విరామంగానే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్న అయితే అల్లూరు జిల్లాలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజలతో మమేకమైనటువంటి దృశ్యాలే మనకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మన్యం ప్రాంతంలో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా పూర్తిగా ప్రజల వద్దకే పవన్ కళ్యాణ్ అయితే నేరుగా వెళ్ళి వారి సమస్యల్ని అడిగి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఆ పరిష్కార మార్గాన్ని కూడా వెంటనే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విశాఖ జూలాజికల్ పార్కులో ఉన్నటువంటి ఏదైతే పర్యటన ఉందో కేవలం ఆ పర్యటన మాత్రమే ఆయన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇటు సింగపూర్లో ఉన్నటువంటి చిన్న కుమారుడికి ఆ స్వల్ప గాయాలు అవడంతోనే కేవలం విశాఖలో పర్యటన మాత్రం ఆయన రద్దు చేసుకొని ఈరోజు మధ్యాహ్నం తర్వాత సింగపూర్ ప్రయాణం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే అల్లూరు జిల్లా వాసులకు కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కానీ ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో మాటను తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ అయితే పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లాలో ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలపైన పూర్తిగా అయితే ఆయన అయితే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నిన్నంతా కూడా అల్లూరు జిల్లాలోని వివిధ తండాల్లో అయితే ఆయన పర్యటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే చాపరాయి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పెద్దపాడు గ్రామం ఉందో పెద్దపాడు గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, డోలిమోతలతో అవస్థలు పడుతున్నారు అనేటటువంటి సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడంతో త్వరితగతిన అయితే ఆ ప్రాంతానికి అయితే ఆయన వెళ్ళడం అయితే చేరుకోవడం అయితే జరిగింది. అయితే ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి జన్మన్ కార్యక్రమానికి అడవి తల్లి బాట అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే వినూత్నంగా జోడించి ఆ ప్రాంతంలో అయితే పర్యటించారు. అలాగే ఈరోజు ఉదయం కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరితో కూడా మమేకమై వారు ఇచ్చినటువంటి ఏదైతే సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు ఉన్నాయో వినతి పత్రాలు కూడా పూర్తిగా అయితే పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఏదైతే అరకు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఉడెన్ వంతెన ఏదైతే ఉందో ఉడెన్ వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి స్వల్ప గాయాలు కావడంతో ఏదైతే సింగపూర్లో ఉన్నటువంటి పాఠశాలలో ఏర్పడినటువంటి స్వల్ప అగ్ని ప్రమాదం, ఈ అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడికి కొద్దిపాటి గాయాలయ్యాయి. అలాగే శ్వాసకోశకు కూడా కొంచెం సమస్యలు తలెత్తాయి. అక్కడ ఉన్నటువంటి పొగ పీల్చడంతో శ్వాసకోశకు సంబంధించినటువంటి సమస్య తలెత్తిందని సంగతి తెలుసుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో మాటని తూచా తప్పకుండా పాటిస్తానంటూ కూడా ఇప్పటికీ కూడా వినతులు అయితే స్వీకరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో నిర్వహించాల్సిన సమావేశం ఏదైతే ఉందో విశాఖ జిల్లాలో కేవలం ఆ పర్యటన మాత్రం ఆయన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఆయన అయితే విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళి చిన్న కుమారుని అయితే చూడనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే చిన్న కుమారుడికి గాయాలు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి చలించకుండానే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల సమస్యలు తీర్చేందుకైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 9 గంటల నుంచి కూడా వరుసగా వారు ఇచ్చినటువంటి వినతులన్నింటి కూడా పవన్ కళ్యాణ్ అయితే స్వీకరిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఉడెన్ వంతెన కూడా ప్రారంభం కానబోతుంది. ఉడెన్ వంతెన ప్రారంభం అనంతరం కూడా కొంతసేపు అక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా విన్న తర్వాత మాత్రమే ఆయన అయితే విశాఖ బయలుదేరి వచ్చి విశాఖ నుంచి సింగపూర్ వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. జమీమా.